రాత్రి 2 గంటలైంది. వర్మ నిలయం. పేరుకు తగ్గట్టుగానే అదొక రాజభవనం. కోట్ల రూపాయల విలువైన ఆ బంగ్లాలో ప్రతి గోడకు ఒక అహంకారం ఉంటుంది. ప్రతి వస్తువుకు ఓ ధర ఉంటుంది. కానీ ఆ ఇంట్లో కొరవడింది ఒకటే ఒకటి: ప్రశాంతత. విష్ణువర్మ తన స్టడీ రూంలో అటు ఇటు పులిలా పచ్చర్లు చేస్తున్నాడు. అతని చేతిలో ఉన్న ఖరీదైన సిగరెట్ కాలి బూడిదవుతుంది. కానీ అతని మెదడులో ఆలోచనలు మాత్రం అగ్నిపర్వతంలా రగులుతున్నాయి. కిటికీలోంచి వీస్తున్న చల్లని గాలి కూడా అతనిలోని వేడిని చల్లార్చలేకపోతుంది. టేబుల్ మీద ఉన్న తండ్రి మెడికల్ రిపోర్ట్స్ అతన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి. బ్రెయిన్ ట్యూమర్ చివరి దశ. డాక్టర్లు రాసిన ఆ పదాలు అతని కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ప్రపంచంలోని ఏ సమస్యనైనా తన చెక్బుక్తో పరిష్కరించగల సత్తా ఉన్న విష్ణువర్మ ఈరోజు మృత్యు ముందు నిస్సహాయుడిగా నిలబడిపోయాడు. తన తండ్రి, తనకు ప్రాణప్రధానమైన తండ్రి, తన ఆదర్శం, ఆయనకిగా నూకలు చెల్లాయని నిజాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. కానీ అంతకన్నా అతన్ని దయించి వేస్తున్నది తండ్రి కోరిక, ఆఖరి కోరిక: పెళ్ళి. ఈ పదం వింటేనే విష్ణుకు అసహ్యం. అసలు ఆడదంటేనే అతనికో రకమైన జుగుప్స. ఎందుకంటే అతను ప్రపంచాన్ని చుట్టడం మొదలుపెట్టిన వయసులోనే తన తల్లి కన్నపేగు బంధాన్ని, కట్టుకున్నవాడి ప్రేమను కాదని తన స్వార్థం కోసం వేరొకరితో లేచిపోయింది. ఆ రోజు రాత్రి కురిసిన వర్షంలో ఏడుస్తూ తమ్ముడు వంశీని పట్టుకుని తండ్రి నరసింహవర్మ పడిన మానసిక క్షోభ విష్ణు కళ్ళల్లో ముద్రించుకుపోయింది. ఆనాటి నుండి అతని సైకాలజీలో స్త్రీ అంటేనే నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్. ఆడవాళ్ళంటే కేవలం డబ్బు, సుఖం కోసం ఎంతకైనా తెగించే స్వార్థపరులు అన్నది అతని గాఢమైన నమ్మకం. అలాంటిది ఇప్పుడు తండ్రి ప్రాణాలు నిలబడాలంటే తను పెళ్లి చేసుకోవాలి. అది ఎవరిని? ఆసుపత్రిలో సర్జరీకి ముందు తానొక ఇంటివాడైతే ప్రశాంతంగా కళ్ళు మూస్తానని తండ్రి పట్టుబడ్డాడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి? అతని ఆలోచన ఆగిపోయాయి. చూపులు స్టడీ రూమ్ గోడ మీదున్న సీసీటీవీ మానిటర్ వైపు వెళ్ళాయి. అందులో ఓ గదిలో ముడుచుకొని పడుకున్న సమీర కనిపిస్తోంది. అనాథ, దిక్కులేంది, డబ్బు కోసం ఏదైనా చేసే రకం. విష్ణు మెదడులో ఓ క్రూరమైన కానీ ఆచరణాత్మకమైన ఆలోచన మెదిలింది. సమీర ఉలిక్కిపడి నిద్రలేచింది. ఒళ్ళంతా చెమటలు. కళ్ళల్లో భైరవ తన అమ్మానాన్నల మృతదేహాలను తగలబెడుతున్న దృశ్యం ఆమెను వణికించింది. గదిలో ఏసీ చల్లగా ఉన్నా ఆమెకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా ఉంది. ఆ పట్టుపరుపు ఆమెకు ముళ్ళపాన్పులా అనిపిస్తుంది. తానిక్కడి ఇలా హాయిగా పడుకుంటే తన అమ్మానాన్నల మృతదేహాలు ఆ చీకటి కారు డిక్కీలో ఏమైపోయాయో అన్న ఆలోచన రాగానే ఆమె బతుకు మీద విరక్తి పుట్టింది. నేనిక్కడ ఉండకూడదు. ఏదో ఒకటి చేసి నా అమ్మానాన్నల అప్పు తీర్చాలి, వాళ్ళకి తలకొరివి పెట్టాలి అని గొనుక్కుంటూ మంచం దిగి గది బయటకు నడవబోయింది. సరిగ్గా అప్పుడే తలుపు నెట్టుకుని లోపలికొచ్చాడు విష్ణువర్మ. సమీర 2 అడుగులు వెనక్కి వేసింది. అతని కళ్ళల్లో దయలేదు, కసింది, జాలి లేదు, వ్యాపారం ఉంది. ఎక్కడికి అన్నాడు విష్ణు కరుగ్గా. నేను వెళ్ళిపోవాలి సార్. మీ నాన్నగారు నా మీద జాలితో ఇక్కడ ఆశ్రయం ఇచ్చారు. కానీ నేను ఇక్కడ ఉండలేను. మా అమ్మా నాన్నల శవాలు ఇంకా ఆ రౌడీల చేతిలో బందీగా ఉన్నాయి. వాళ్ళని నేను విడిపించుకోవాలి అంది సమీర వణుకుతున్న గొంతుతో. విష్ణు ఒక వెటకారపు నవ్వు నవ్వాడు. వెళ్ళి ఏం చేస్తావు? నీ దగ్గర డబ్బులున్నాయా? పోనీ నిన్ను కాపాడడానికి బంధువులున్నారా? ఆ రౌడీ విధవుల దగ్గరకు వెళ్తే అప్పు కింద నిన్ను ఆ పాడుబడిన ఇంట్లో వాడుకుంటారు, అంతేగా అన్నాడు సూటిగా, ఏమాత్రం మొహమాటం లేకుండా. ఆ మాటలు సమీర చెంప మీద కొట్టినట్టుగా ఉన్నాయి. కానీ అది పచ్చి నిజం. ఆమె తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. మరి నేనేం చేయాలి సార్? నా వాళ్ళని అలా వదిలేయలేను కదా. విష్ణు ఆమె దగ్గరకు వెళ్ళి జేబులోంచి ఒక బ్లాంక్ చెక్ తీసి ఆమె ముఖం మీదకి విసిరాడు. ఆ చెక్ గాల్లో తేలుతూ కింద పడింది. నీకెంత కావాలి? 10 లక్షల, 50 లక్షల, ₹1,00,00,000? ఎంత రాసుకుంటావో రాసుకో. నీ అమ్మా నాన్నల అప్పు తీర్చుకో, వాళ్ళ శవాలకు దహన సంస్కారాలు చేసుకో అన్నాడు విష్ణు. సమీర ఆశ్చర్యంగా తన వైపు చూసింది. ఏ స్వార్థం లేకుండా ఈ ప్రపంచంలో ఎవరూ సాయం చేయరని ఆమెకు తెలుసు. దీనికి బదులుగా నేనేం చేయాలి సార్ అని అడిగాడు. ఆమె గొంతులో భయం ఉంది. విష్ణు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నా భార్యగా నటించాలి. సమీర గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. భార్యగానా? అవును. ఇది కేవలం ఒక కాంట్రాక్ట్, ఒక వ్యాపార ఒప్పందం. మా నాన్నగారికి బ్రెయిన్ ట్యూమర్, రేపో మాపో సర్జరీ. ఆయన బతుకుతారో లేదో తెలీదు. ఆయన చనిపోయేలోపు నా పెళ్లి చూడాలని ఆయన ఆఖరి కోరిక. ఆయన కోరిక తీర్చడానికి నేను ఏ ఆడదాన్నైనా కొనుక్కోగలను. కానీ మధ్యలో విడాకులు, ఆస్తుల గొడవ లాంటి తలనొప్పులు నాకొద్దు. అందుకే నిన్ను ఎంచుకున్నాను. నీకు డబ్బు అవసరం, దిక్కులేదు. నాకు ఒక పెళ్ళాం అవసరం. పెళ్లి చేసుకుందాం. నాన్న బతికున్నంత వరకు లేదా
సర్జరీ పూర్తయ్యే వరకు నువ్వు నా భార్యగా ఈ ఇంట్లో నటిస్తావు. దానికి ప్రతిఫలమే ఈ చెక్. రేపు ఉదయం గుళ్ళో మన పెళ్ళి. ఇష్టముంటే ఈ చెక్ తీసుకో, లేదంటే ఆ రౌడీల దగ్గరకు పోయి నీ పరువు తీసుకోవడానికి గేట్ తెరిచే ఉంది, వెళ్ళిపోవచ్చు అని ఏమాత్రం ఫీలింగ్ లేకుండా చెప్పేశాడు విష్ణు. సమీరకు భూమి బద్దలైనట్టు అనిపించింది. పెళ్ళనేది రెండు మనసుల కలయికని, అదొక పవిత్ర బంధమని ఆమె కలలు కంది. కానీ ఇక్కడ ఈ మనిషి పెళ్లిని ఓ సరుకుల్లా కొనేస్తున్నాడు. తన నిస్సహాయతను వాడుకొని ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. ఇది తప్పు సార్, అబద్ధంతో మొదలయ్యే బంధం అని ఆమె ఏదో చెప్పబోయింది. ఆపు నీ వేదాంతం అని అరిచాడు విష్ణు. నువ్వు పతివ్రతవని, ఆదర్శవంతురాలవని నాకు డైలాగులు కొట్టకు. డబ్బంటే ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. నువ్వు కూడా వాళ్ళలాంటి దానివే. నాన్న సర్జరీ అయ్యే వరకు నా భార్యగా ఈ ఇంట్లో కుక్కలా పడుండు. ఆ తర్వాత నీ దారి నువ్వు వెళ్ళిపోవచ్చు. సమీర ఆలోచనలో పడింది. ఒకవైపు తన అమ్మా నాన్నల అనాథ శవాలు, వాళ్ళకి విముక్తి కలగాలంటే డబ్బు కావాలి. ఇంకోవైపు తన ఆత్మాభిమానం, అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన కుబేరుడి చేతిలో కీలుబొమ్మలా మారడం. మనిషికి కష్టం వచ్చినప్పుడు ఏడుస్తారు, కానీ ఆ కష్టం ప్రాణ సంకటంగా మారినప్పుడు రాయిలా మారిపోతారు. సమీర మనసు కూడా ఇప్పుడు రాయిలా మారిపోయింది. తన ఆత్మాభిమానం కన్నా తన అమ్మానాన్నల ఆత్మశాంతి ఆమెకు ముఖ్యమనిపించింది. ఆమె నెమ్మదిగా వంగి కిందపడి ఉన్న బ్లాంక్ చెక్ని తీసుకుంది. నేను ఒప్పుకుంటున్నాను సార్. నా అమ్మానాన్నల అప్పు ఆ రౌడీలకు తీర్చేసి వాళ్ళ అస్థికలు నాకు తెప్పించి ఇవ్వండి. మీ నాన్నగారి కోసం మీరు గీసిన గీత దాటకుండా నేను నటిస్తాను అంది యంత్రంలా. విష్ణు పెదవుల మీద ఓ అసహ్యకరమైన నవ్వు వెలిసింది. చూసావా, ఆడదనగానే డబ్బు కమ్మడిపోయింది, అందరూ ఇంతే అని మనసులో తాను సరిపెట్టుకున్నాడు. సరే, ఉదయం రెడీగా ఉండు, పెళ్లికి ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని చెప్పి గదిలోంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సమీర కంట్లోంచి ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు. ఎందుకంటే ఆ క్షణంలో ఆమెలోని మనిషి చనిపోయింది. కేవలం ఒక ఒప్పందం వస్తువు మాత్రమే మిగిలింది. తెల్లవారింది. వర్మ నిలయంలో వాతావరణం అంతా ఆశ్చర్యకరంగా మారిపోయింది. రాత్రికి రాత్రి విష్ణు తీసుకున్న నిర్ణయం తండ్రి నరసింహవర్మకు కొత్త ఊపిరిని పోసింది. కొడుకు పెళ్లికి ఒప్పుకోవడమే కాకుండా తను రోడ్డు మీద చూసి జాలిపడిన ఆ దిక్కులేని అమ్మాయినే కోడలుగా చేసుకుంటాడం చెప్పడం ఆయన నమ్మశక్యంగా లేదు. సర్జరీ భయాన్ని మర్చిపోయి నరసింహవర్మ ముఖంలో ఓ వింతైన సంతోషం వెల్లివిరిసింది. సమీర గదిలోకి నరసింహవర్మ స్వయంగా వచ్చారు. ఆయన చేతిలో పాతకాల పందమైన పెట్టుంది. సమీర ఆయన్ని చూడగానే లేచి నిలబడింది. ఒప్పందం ప్రకారం ఆమెకపై ఈ ఇంటి కోడలు. అమ్మ సమీర అన్నాడు నరసింహవర్మ ఎంతో ఆప్యాయంగా. ఆయన గొంతులో కపటం లేదు, ఒక తండ్రి ప్రేమ మాత్రమే ఉంది. అది చూసి సమీర మనసులో ఎక్కడో ఒక అపరాధ భావం పొడిచింది. తండ్రి లాంటి ఈ మనిషిని తాను మోసం చేస్తున్నానన్న నిజం ఆమె లోపల దయించేస్తుంది. ఏంటి నాన్నగారు అంది నెమ్మదిగా. ఆయన ఆ పెట్టెను ఆమె చేతిలో పెట్టారు. మా విష్ణుగాడు రాతికుండేవాడు అనుకున్నాను, కానీ నీలాంటి అనాథకు జీవితం ఇవ్వాలని వాడు తీసుకునే నిర్ణయం చూసి గర్వపడుతున్నాను. వాడి కోపం ఎక్కువ, కానీ మనసు మంచిది. నువ్వే వాడి దారిలో పెట్టుకోవాలి తల్లి అన్నాడు కన్నీళ్లతో. ఆ మాట వింటుంటే సమీరకు ఏడుపొచ్చింది. అతను నా మీద జాలితో కాదు సార్, మీ మీద ప్రేమతో నన్ను కొనుక్కున్నాడు అని గట్టిగా అరవాలనిపించింది. కానీ పెదవులు మూసుకుని మౌనంగా ఉండిపోయింది. ఇందులో ఏముంది తెలుసమ్మా అంటూ ఆయన పెట్టె తెరిచారు. అందులో ఎంతో అందమైన పాతకాలపు నలుపు రంగు పట్టుచీరుంది. దానికి జరి అంచు మెరుస్తోంది. ఇది నా భార్య వదిలేసి వెళ్ళిన జ్ఞాపకం. ఒకప్పుడు ఇంట్లో లక్ష్మీదేవిలా తిరిగిన నా ఇల్లాలు కట్టుకున్న చీరది. తను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా ఆ చీరను ఒక తీపి జ్ఞాపకంగా దాచుకున్నాను. ఈ రోజు నుంచి ఈ ఇంటికి నువ్వే మహాలక్ష్మి. నా కోడలుగా నువ్వు ఈ చీరను కట్టుకొని వస్తే నా కళ్ళకు అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది. ఇందులో ఏది నచ్చితే అది వేసుకోమా అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సమీర్ ఆ చీరను చేతుల్లోకి తీసుకుంది. దానికి అంటుకున్న గతమేమిటో ఆమెకు తెలీదు. కానీ ఒక మామగారంత ప్రేమగా ఇచ్చిన బహుమతిని కాదనలేక నెమ్మదిగా చీరను ధరించింది. తనను తాను అద్దంలో చూసుకుంది. నలుపు రంగు చీరలో ఆమె నిజంగానే ఒక దేవతలా ఉంది. కుంకుమ, నగలు లేకపోయినా ఆ ముఖంలో ఒక సహజమైన అందం ఉంది. మెట్లు దిగి హాల్లోకి వస్తుంది సమీర. సరిగ్గా అప్పుడే ఆఫీసులో వెళ్ళడానికి సూట్ వేసుకుని కిందకు వస్తున్నాడు విష్ణు. అతని చూపులు యాదృచ్ఛికంగా మెట్లు దిగుతున్న సమీర మీద పడ్డాయి. ఒక్క క్షణం విష్ణు గుండె ఆగిపోయినంత పనైంది. ఆ నలుపు రంగు చీర, ఆ చెరి అంచు అతని మెదడులో నరాలను ఒక్కసారిగా తెంచేశాయి. 20 ఏళ్ల క్రితం తన తల్లి తనను వదిలి వెళ్ళిపోయిన రోజు రాత్రి కట్టుకున్న చీర అయితే తన తండ్రి గుండె కోసి వేరొకడితో పారిపోయిన నాడు ఆమె కట్టుకున్న అదే నలుపు రంగు చీర
విష్ణు కళ్ళల్లో రక్తం చిమ్మింది. అతని ముఖం నల్లబడింది. అప్పటి వరకు ఉన్న ఒక సాధారణ ఒప్పందం వాతావరణం ఒక్కసారిగా అగ్నిపర్వతంలా మారిపోయింది. అతనిలో నిద్రపోతున్న పాతగాయం మళ్లీ రేగింది. స్త్రీలపై అతనుకున్న ద్వేషం, తల్లిపై ఉన్న కోపం కట్టలు తెంచుకుని సమీర మీదకు దూసుకొచ్చింది. విష్ణు వేగంగా మెట్లెక్కి సమీర దగ్గరకు వెళ్ళాడు. అతని కళ్ళల్లో ఉన్న ఉన్మాదాన్ని చూసి సమీర భయంతో వణికిపోయింది. ఎవరు ఎవరు కట్టుకోమన్నారు ఈ చీర నిన్ను అని గర్జించాడు విష్ణు. ఆ అరుపుకు హాల్లో ఉన్న పని వాళ్ళంతా వణికిపోయారు. సమీర భయంతో వెనక్కి తగ్గుతూ అది మామగారని చెప్పబోయింది. నోర్ముయ్ అని పెద్దగా అరుస్తూ ఆమె మీదకు దూసుకుపోయాడు విష్ణు. ఆ చీర తీసి నా కళ్ళ ముందు కనపడుకు అని రాక్షసుల్లా అరిచాడు. నీ స్థానమేంటో మర్చిపోతున్నావు. నువ్వు నా భార్యవు కావు, ఈ ఇంటి కోడలివి కావు. నా అవసరం కోసం కొనుక్కున్న ఒక బానిసవి. నా తల్లి వదిలేసిన చీరను కట్టుకుని ఈ ఇంటికి మారాన్లా ఫీల్ అవుతున్నావా? నీలాంటి ఆడవాళ్ళు గంగిరెద్దుల్లా అందరి మీద ఆధారపడతారు, దేనికి పనికిరారు. నీకు డబ్బు కావాలి, నాకు పెళ్ళామనే ఒక ముద్ర కావాలి. అదే తప్ప ఈ ఇంట్లో వస్తువులు ముట్టుకునే అర్హత నీకు లేదు అంటూ అత్యంత నీచంగా ఆమె ఆత్మాభిమానం ముక్కలయ్యేలా అవమానించాడు. సమీర కళ్ళలోంచి కన్నీళ్లు దారగా కారుతున్నాయి. తాను ఇక్కడికి ఎందుకు వచ్చానో, ఏ అగ్నిగుండంలో అడుగుపెట్టానో ఆమెకిప్పుడు పూర్తిగా అర్థమైంది. చీర మార్చుకుని కిందికి రా, రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టాలి. నాన్న ముందే ఈ కాంట్రాక్ట్ పెళ్ళి తనతో ముగించేద్దాం. ఆ తర్వాత ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నా ఖర్చు మొత్తం లెక్కేసి ఆ తర్వాత నీ దగ్గర తీసుకుంటాను. ఇదొక జైలు అని గుర్తుపెట్టుకో అని కరుగ్గా చెప్పి విష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సమీర్ అక్కడే మెట్ల మీద కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కన్నీరు కార్చింది. రౌడీలు వెంటపడినప్పుడు భయపడింది. కానీ ఇప్పుడు బతికుండగానే తన అస్తిత్వాన్ని ఒకడు కాళ్ళ దగ్గరకు తాకట్టు పెట్టి ఒక యంత్రంలో బతకాల్సిన పరిస్థితికి ఆమె గుండె పగిలిపోయింది. అవమానాల మధ్య ప్రారంభమైన ఈ మొదటి రోజు ముందు ముందు ఆమె జీవితంలో ఎలాంటి తుఫాన్లు సృష్టించబోతుందో కాలానికి తెలియాలి. విష్ణు విసిరిన బట్టలు చేతిలో పట్టుకుని అద్దంలో తనను ప్రతిబింబాన్ని చూసుకుంటూ మౌనంగా రోదిస్తూ గదిలోకి నడిచింది ఆ అనాథ కోడలు. సృష్టిలోకెల్లా అత్యంత భయంకరమైన మనిషి మనసు. అది ఒక క్షణంలో దేవుళ్లా కరుణిస్తుంది, మరుక్షణంలో రాక్షసుల్లా కబలిస్తుంది. విష్ణువర్మ మనసు కూడా అలాంటిదే. తల్లి చేసిన ద్రోహం అతని మెదడులో ఒక ప్యాథలాజికల్ డిజాస్టర్గా మారిపోయింది. ఆ జబ్బుకు మందు లేదు, కేవలం ద్వేషం మాత్రమే ఉంది. ఆ ద్వేషం మంటల్లో ఇప్పుడు సమెతగా మారింది ఆ భాగ్యురాలు సమీర. గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిన సమీర అద్దం ముందు నిలబడి తనంతాను చూసుకుంది. ఆ నలుపు రంగు పట్టుచీర, ఆ జరి అంచు కొద్ది నిమిషాల క్రితం మామగారు నరసింహారావు గారు ఎంతో ఆప్యాయంగా ఇచ్చిన ఆ చీర ఇప్పుడు ఆమెకు ఒక ఉరితాడులా అనిపిస్తోంది. అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసి ఆమెకి అసహ్యం వేసింది. ఒక బానిసవి నువ్వు, కొనుక్కున్న వస్తువి అన్న విష్ణువర్మ మాటలు ఆమె చెవుల్లో సీసం కరిగించిపోసినట్టుగా మారుమోగుతున్నాయి. ఆమె చేతులు వణుకుతున్నాయి. కళ్ళ వెంబడి కన్నీళ్లు జలపాతాల్లా రాలుతున్నాయి. ఆ చీరను తీసేస్తుంటే తన ఆత్మాభిమానాన్ని, తన ఉనికిని ఎవరో తాకట్టు పెట్టుకున్నట్టుగా అనిపించింది. బతికుండగానే చనిపోయిన ఒక శవంలా యాంత్రికంగా ఆ చీరను మార్చుకుని తన పాత బట్టలు వేసుకుంది. ఆమె మెదడులో ఇప్పుడు ఒకే ఒక లక్ష్యం ఉంది. ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, తన దారి దాన్ని చూసుకోవాలి. కానీ వెళ్లేదారి ఎక్కడా? ఆమె గది బయటకు రాగానే విష్ణువర్మ ఎదురుగా నిలబడున్నాడు. అతని ముఖంలో ఇప్పుడు కోపం లేదు, ఓ రకమైన క్రూరమైన ప్రశాంతత ఉంది. అది తుఫాను ముందు ఉండే ప్రశాంతత లాంటిది. కిందకు రా అన్నాడు విష్ణు కరుగ్గా. మెట్లు దిగుతున్నప్పుడు నరసింహవర్మ హాల్లో కూర్చొనున్నాడు. ఆయన ముఖంలో సంతోషం. తన కొడుకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన కోడలు ఈ ఇంటి మహాలక్ష్మిలా వచ్చిందన్న తృప్తి ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సమీరను సాధారణ బట్టల్లో చూడగానే ఆయన ముఖంలో చిన్న ఆశ్చర్యం. కానీ విష్ణు వెంటనే ఓ అద్భుతమైన నాటకానికి తెరతీశాడు. నాన్న అన్నాడు విష్ణు ఎంతో అనుకువగా నటిస్తూ. సమీర ఇక్కడే ఉంటే ఆమెకు మన వాతావరణం అలవాటు పడడానికి సమయం పడుతుంది. పైగా ఆమె చదువు మధ్యలో ఆగిపోయింది. ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్. చదువు పాడవకూడదు కదా, అందుకే ఆమెకు హాస్టల్ ఏర్పాటైంది. ఇవాళ ఇక్కడి నుంచి పంపించేస్తున్నాను అని తన తండ్రితో పచ్చి అబద్ధం చెప్పాడు. నరసింహవర్మ ఆ మాటలు విని ఎంతో సంతోషించాడు. చూసావమ్మా, వీడు పైకి కఠినంగా కనిపిస్తాడు, కానీ నీ భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తున్నాడో. వెళ్ళిరా తల్లి, పరీక్షలు బాగా రాయి అని ఆశీర్వదించాడు. సమీరకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన ఇంట్లోంచి గెంటేయడానికి విష్ణు వేసిన ఓ ఎత్తుగడను చూసి ఆమె వణికిపోయింది. మామగారి ముందు నిజం చెప్పాలని పెదవులు విప్పబోయింది. కానీ విష్ణు ఆమె చేయి గట్టిగా పట్టుకొని నొక్కాడు. ఆ నొప్పికి ఆమె నోట్లోంచి మాట రాలేదు. పద సమీర, నీకు లేట్ అవుతుంది అంటూ
ఆమెను దాదాపు లాక్కుంటూ బయటకు తీసుకెళ్లాడు విష్ణు. కారులో కూర్చోగానే విష్ణు అసలు రూపం బయటపడింది. కారు వేగంగా గేటు దాటి బయటకు వెళ్ళింది. ఊరు దాటి హైవే మీదకు రాగానే నిర్మానుష్యమైన ఒక ప్రదేశంలో కారు సడన్ బ్రేక్ వేసి ఆపాడు. దిగు కిందికి అని అరిచాడు. సమీర భయంగా కారు దిగింది. విష్ణు కారు అద్దం దించి, నీలాంటి చీప్ క్యారెక్టర్స్ ఈ వర్మ నిలయం గడప తొక్కడానికి కూడా అర్హులు కారు. నాన్నకు నీ మీద జాలుంది కాబట్టి హాస్టల్లో అబద్ధం చెప్పి నిన్ను ఇంటి నుంచి బయటకు పంపించేశాను అని క్రూరంగా చెప్పాడు. ఇక్కడి నుంచి ఎక్కడికైనా పో, ఎలాగైనా చావు, కానీ మళ్ళీ ఆ వర్మ నిలయం వైపు నీ నీడ కూడా పడకూడదు అని హెచ్చరించాడు. కారు వేగంగా పోనిచ్చాడు. సమీర రోడ్డు పక్కన ఒంటరిగా నిలబడిపోయింది. ఆమె చుట్టూ ఇప్పుడు అనంతమైన శూన్యం. తన అమ్మా నాన్నల శవాలు రౌడీల చేతిలో ఉన్నాయి. ఆశ్రయం ఇచ్చిన మనిషి మోసం చేశాడు. ఇప్పుడు తనేం చేయాలి? ఆ రోడ్డు మీద నడుస్తున్న సమీర మెదడులో ఒకే ఒక ఆలోచన మెదిలింది. తన జీవితం నాశనం అయిపోయింది, కానీ తనలో ఇంకా బతికే ఉన్న ఒకే ఒక ఆశ తన చదువు. ఆమె డిగ్రీ 3వ సంవత్సరం విద్యార్థి. తన అమ్మా నాన్నల పస్తులుండి మరీ చదివించారు. ఆ చదివే ఇప్పుడు తనను కాపాడగల ఏకైక ఆయుధమని ఆమెకు నమ్మింది. తన అడ్మిషన్ తీసుకున్న శ్రీ విద్యా కళాశాల రాజమండ్రిలో ఉంది. అక్కడికి చేరుకుంటే కనీసం హాస్టల్లో తలదాచుకోవచ్చు. తన సర్టిఫికెట్లు తీసుకుని ఏదైనా ఉద్యోగం వెతుక్కోవచ్చు అన్న చిన్న ఆశ ఆమెలో ప్రాణం పోసుకుంది. తన దగ్గర మిగిలిన ఏకైక వస్తువు ఆమె మెడలో ఉన్న చిన్న బంగారు గొలుసు. దాన్ని అమ్మి బస్ ఛార్జీలకు డబ్బులు ఏర్పాటు చేసుకుని ఎలాగోలా రాజమండ్రి చేరుకుంది. కానీ విధి ఆమెతో ఆడుకుంటున్న క్రూరమైన చదరంగం ఇంకా ముగియలేదు. శ్రీ విద్యా కళాశాల ఆ ప్రాంతంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ. దానికి ఎండీగా ఉన్న కార్తిక్ మిలిటరీ కమాండర్ లాంటివాడు. అతని నిఘంటువులో క్రమశిక్షణ అంటే ప్రాణంతో సమానం. నిబంధనలు పాటించే వ్యక్తిగా అతనికి పేరుంది. నిమిషం ఆలస్యమైన అడ్మిషన్ క్యాన్సిల్ చేసేంత కఠినాత్ముడతను. సమీర బస్సు దిగి పరుగు పరుగున కళాశాల గేటు దగ్గరకు చేరుకునేసరికి మధ్యాహ్నమైంది. ఆమె అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవాల్సిన సమయం దాటిపోయింది. గేట్ దగ్గర ఆపరేషన్స్ చూసుకుంటున్న వాచ్మెన్ ఆమెను లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నాడు. సార్, దయచేసి నన్ను లోపలికి రానివ్వండి. నా అడ్మిషన్ ఈరోజు కన్ఫర్మ్ చేసుకోవాలి అని ప్రాధేయపడింది సమీర. వాచ్మెన్ ఆమెను ఎగాదిగా చూశాడు. టైం ఎంతైందో చూసుకున్నావమ్మా? మీలాంటి వాళ్లకు రూల్స్ అంటే లెక్కలేదు. గంట సమయం మించిపోయింది. గేట్ దగ్గర ఆపేశారు అని నిర్మోహమాటంగా చెప్పాడు. సమీర కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. సార్, నా పరిస్థితి మీకు తెలియదు. నా అమ్మా నాన్నలు చనిపోయారు. నేను అనాథను. ఈ చదువు ఒక్కటే నాకు దిక్కు. ఒక్క 5 నిమిషాలు ఎండీ గారితో మాట్లాడినివ్వండి సార్ అని వేడుకుంది. మా ఎండీ కార్తిక్ సార్ గురించి నీకు తెలీదు. ఆయన ఇచ్చిన కఠిన ఆదేశాల వల్లే నీకిప్పుడు లోపలికి పర్మిషన్ లేదు. 5 నిమిషాల ముందు వచ్చింటే నీకు సీట్ దక్కేది అని వాచ్మెన్ కర్రకండిగా చెప్పేశాడు. ఆ మాటలు సమీర గుండెల్లో ముక్కలు చేశాయి. 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాల ఆలస్యం ఆమె జీవితాన్ని అగాధంలోకి నెట్టేసింది. లేదు సార్, నేను లోపలికి వెళ్ళాలి అంటూ ఆమె గేట్ తోసుకుని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించింది. ఆమె పట్టుబట్టడం చూసి విసుగు చెందిన వాచ్మెన్ ఆమెను బలంగా వెనక్కి తోశాడు. ఆ తోపులాటకు సమీర బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. పడుతున్న క్రమంలో పక్కనే ఉన్న సిమెంట్ అరుగు తగిలి ఆమె మోచేయి కొట్టుకుని నేలకు పడిపోయింది. మోచేతి నుంచి రక్తం కారడం మొదలైంది. శారీరకమైన ఆ గాయం కన్నా మానసికమైన గాయం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. కళ్ళ ముందు కళాశాల భవనం కనిపిస్తోంది, కానీ చదువుకునే అదృష్టం ఆమెకు లేదు. ఎండీ కార్తిక్ ఇచ్చిన కఠిన ఆదేశాల వల్లే ఆమె సీట్ కోల్పోయింది. తన ఆశలన్నీ ఒక్కసారిగా కాలిబూడిదయ్యాయి. ఇక తను బతకడానికి ఎలాంటి దారి కనిపించడం లేదు. నెమ్మదిగా పైకి లేచి కారే రక్తాన్ని చీరకొంగుతో తుడుచుకుంటూ తలదించుకుని అక్కడి నుంచి నడవడం మొదలుపెట్టింది. రాజమండ్రి వీధుల్లో మధ్యాహ్నం ఎండ మండిపోతుంది. ఆ ఎండ కన్నా సమీర గుండెల్లో రేగెత్తున్న బాధే ఎక్కువగా దయించేస్తుంది. దిక్కుతోచని స్థితిలో రోడ్డుపై ఒంటరిగా నడుస్తుంది సమీర. ఎక్కడికి వెళ్లాలో తెలీదు. కడుపులో ఆకలి పేగులను ఆరబోస్తుంది. మోచేతి గాయం మండిపోతుంది. ఒక మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు ఒకేసారి రాగలవో అన్నీ ఆమె అనుభవిస్తోంది. తాను తీసుకున్న నిర్ణయం తప్ప, లేక తన రాతే అంత చండాలంగా ఉందా? అమ్మా నాన్నలు ఎందుకు చనిపోయారు? ఆ రౌడీలు ఎందుకు వెంటపడ్డారు? విష్ణువర్మ ఎందుకు ఆశ్రయం ఇచ్చి గెంటేశాడు? ఈ కళాశాల ఎందుకు తనకు ముఖం చాటేసింది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ మతిస్థిమితం కోల్పోయిన దానిలా రోడ్డు పక్కన నడుస్తుంది. సరిగ్గా అప్పుడే ఆమె వెనుక నుంచి వేగంగా వస్తున్న ఒక కారు సడన్ బ్రేక్ వేయడంతో టైర్లు రోడ్డు మీద రాసుకుని కీచుమన్న భయంకరమైన శబ్దం చేస్తూ ఆమె ముందు ఒక్కసారిగా ఆగింది. సమీర ఉలిక్కిపడి ఆగిపోయింది. ఆమె గుండె వేగం పెరిగింది. ఏదో తెలియని భయంతో 2 అడుగులు వెనక్కి తగ్గింది. కారు అద్దాలు నల్లగా ఉన్నాయి.
లోపల ఎవరున్నారో కనిపించడం లేదు. మెల్లగా ఆ కారు ముందు అద్దం కిందకి దిగింది. లోపలున్న వ్యక్తిని చూసి సమీర గుండె ఆగినంత పనైంది. ఆమె కళ్ళల్లో ప్రాణభయం స్పష్టంగా కనిపించింది. ఆ కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నది, క్రూరంగా నవ్వుతూ ఆమె వైపు చూస్తున్నది మరెవరో కాదు, భైరవ ముఠా మనిషి. ఏంటే పిల్ల, మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పారిపోదామని? మీ అమ్మానాన్నల శవాలు ఇంకా మా దగ్గరే ఉన్నాయి, మర్చిపోయావా అన్నాడు వాడు వెటకారంగా. విధి మళ్ళీ తనను ఆ మృగాల చేతికి అప్పగించడానికి కంకణం కట్టుకుందని సమీరకు అర్థమైపోయింది. తప్పించుకోవడానికి దారి లేదు, కాపాడటానికి ఎవరూ లేరు. ఓవైపు కఠినమైన సమాజం, ఇంకోవైపు క్రూరమైన రౌడీలు. భైరవన్న కన్ను పడితే పాతాళంలో దాక్కున్నా లాక్కొస్తాడు. రాజమండ్రి దాకా పారిపోయి తప్పించుకుంటాననుకుంటున్నావా? ఎక్కు, కారెక్కు అని అరిచాడు వాడు. విధాడిన నాటకం ఎంత క్రూరమైనది. తన జీవితాన్ని కాపాడడానికి ఎక్కడైతే పారిపోయి వచ్చిందో అదే చోట మృత్యు తన కోసం ఎదురు చూస్తోందని ఆమెకు అర్థమైంది. తప్పించుకోవడానికి ఇప్పుడు చీకటి అడవి లేదు, వర్షం లేదు, కేవలం పట్టపగలు, నిర్మానుష్యమైన రోడ్డు, క్రూరమైన రౌడీలు. సమీర కళ్ళల్లో భయం, నిస్సాయిత. ముఠా మనుషులు కారు తలుపులు తీసుకొని కిందికి దిగారు. వాళ్ళ చేతుల్లో ఇనుపరాట్లున్నాయి. నిర్మానుష్యమైన ఆ రోడ్డు మీద భైరవ ముఠా సమీరను చుట్టుముట్టింది. కారులోంచి కిందకు దిగిన భైరవ కళ్ళల్లో క్రూరత్వం తాండవించింది. మిగిలినప్పు ఇవ్వంది, నిన్ను వదలం అని అరుస్తూ ఆమెను బలవంత కారులోకి లాక్కెళ్ళబోయాడు. తన జీవితం ఇంక ముగిసిపోయిందని, ఈ మృగాల చేతుల్లో బలి కావడం ఖాయమని సమీర గుండె పగిలేలా రోధించింది. తన సర్వశక్తులు కూడా తీసుకుని కాపాడండి, ఎవరైనా కాపాడండి అని పెద్దగా అరిచింది. కానీ నిర్మానుషమైన ప్రదేశం. ఆమె అరుపులు వినే నాథుడే లేడు. భైరవ ఆమె జుట్టు పట్టుకుని లాగుతుండగా ఒక్కసారిగా ఒక కారు వేగంగా వచ్చి భైరవ కారును బలంగా ఢీకొట్టింది. ఆ కారులోంచి దిగింది మరెవరో కాదు, విష్ణువర్మ, తండ్రి నరసింహవర్మ. హాస్పిటల్లో పరిస్థితి వించబించడంతో ఆఖరి చూపు కోసం కోడల్ని తీసుకురమ్మని ప్రాధేయపడటంతో వెతుక్కుంటూ వచ్చిన విష్ణుకు ఈ దృశ్యం కనిపించింది. తన కళ్ళ ముందే సమీర్ని ఇంకొకడు తాకడం చూసి విష్ణులో మృగం నిద్రలేచింది. ఆఖరి నిమిషంలో అక్కడికి చేరుకున్న విష్ణు భైరవ ముఠాన్ని ఎదిరించి వాళ్ళని చితకబాది సమీరను కాపాడాడు. భయంతో వణికిపోతున్న సమీరను గట్టిగా పట్టుకుని, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అని అప్రయత్నంగా అనేశాడు. ఆ మాట అతని నోటి నుంచి రాగానే తనే ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతనికి తెలిసింది, తన మనసులో సమీర పట్ల ప్రేమ మొలకెత్తిందని. ఆడవాళ్ళంటే ద్వేషం పెంచుకున్న తన రాతిగుండె ఆమె అమాయకత్వం ముందు కరిగి నీరైపోయింది. సమీరని తీసుకుని వెంటనే విష్ణు ఆసుపత్రికి చేరుకున్నాడు. నరసింహవర్మను అప్పటికే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. డాక్టర్ సర్జరీ చాలా రిస్క్తో కూడుకున్నదని చెప్పడంతో విష్ణు భయంతో వణికిపోయాడు. ఆ క్షణంలో సమీర అతనికి అండగా నిలబడింది. ఒక భార్యలా ఓదార్చింది. గంటల నిరీక్షణ తర్వాత కుటుంబం మొత్తం దేవుడికి ప్రార్థిస్తుండగా నరసింహవర్మ సర్జరీ విజయవంతమైంది. కళ్ళు తెరిచి వెంటనే ఆయన నవ్వుతూ కొడుకుతో, విష్ణు, ఇప్పుడు నీ పక్కనున్న అమ్మాయినే చేసుకో అని మృదువుగా చెప్పాడు. తండ్రి మాటతో విష్ణు మనసులో భారమంతా దిగిపోయింది. ఆసుపత్రి గది బయట విష్ణు సమీర దగ్గరకు వెళ్ళాడు. తల్లి ఇచ్చిన గాయంతో స్త్రీలంటే ద్వేషం పెంచుకున్న విష్ణు తండ్రి సంతోషం కోసం మొదట కర్తవ్యంగా మొదలుపెట్టిన ఈ నిర్ణయం సమీర మంచితనం చూసి కొద్ది నిజమైన ప్రేమగా మారింది. సమీర ముందుకు మోకరిల్లి ఆమె చేతులు పట్టుకొని, సమీర, నా ప్రవర్తనతో నిన్ను చాలా బాధ పెట్టాను, కానీ నీ దగ్గర నా అప్పు తీర్చే మార్గం ఒకటే ఉంది, నా జీవితాంతం నీతో ఉండటం. నన్ను క్షమించు, నా జీవితంలోకి వస్తావా అని ప్రాధేయపడ్డాడు. విష్ణు కళ్ళల్లో నిజాయితీని చూసి సమీర కన్నీళ్లతో తలూపి అంగీకరించింది. కొన్ని రోజుల తర్వాత వర్మ నిలయం అంతా బంధువులు, పూలు, సందడితో నిండిపోయింది. అనాథగా మొదలైన సమీర ప్రయాణం వర్మ కుటుంబ కోడలుగా కొత్త అధ్యాయం మొదలుపెట్టింది. నరసింహవర్మ కన్నీళ్లతో ఆశీర్వదించగా వంశీ ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నాడు. అందరి ముఖాల్లోనూ అత్యంతమైన సంతోషం. కానీ మంటపం చివర్లో ఓ నీడ నిశ్శబ్దంగా నిలబడింది. పెళ్లి జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఆ నీడ ముఖంలో ఓ వింతైన చిరునవ్వు. సంవత్సరాల క్రితం వర్మ కుటుంబాన్ని విడిచి వెళ్ళిన ఆ అమ్మ ఇప్పుడు ఎందుకు తిరిగొచ్చింది? ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.